ఆర్సీబీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఐపీఎల్ 2024లో ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఆడిన 6 మ్యాచెస్ లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి 5 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కన్సిక్యూటివ్ గా 4 మ్యాచెస్ అయితే వరుసగా ఓడిపోయారు. అండ్ టేబుల్లో కూడా చివరి స్థానంలో అయితే ఉన్నారు. ఇలాంటి క్రంచ్ సిచ్యువేషన్ లో ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 30లో అయితే ఎస్ఆర్ఎస్ తో అయితే తలబడబోతున్నారు. అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం లో. ఇది మాత్రం ఆర్సీబీ టీమ్ కి ఒక పెద్ద సవాల్తో కూడుకున్న పనైనా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆర్సీబీ బౌలింగ్ మాత్రం ఏం మాత్రం బాగలేదు. బట్ ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ మాత్రం దుమ్ము లేపుతున్నారు. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ కి ఆర్సీబీ టీమ్ కి మాత్రం ఒక షాక్ పడిందనే చెప్పుకోవచ్చు. వాళ్ళ స్టార్ ఆల్రౌండర్ అయినటువంటి గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే తన థంబ్ ఇంజురీ వల్ల అయితే ఈ మ్యాచ్ కి అవైలబుల్ గా లేనట్టుగా అప్డేట్స్ అయితే బయటకు వస్తున్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆడిన 6 మ్యాచెస్ లో మ్యాక్స్వెల్ మాత్రం ఏం మాత్రం పర్ఫార్మెన్స్ చేయలేదు. బట్ మ్యాక్స్వెల్ నుంచి మాత్రం ఈ యొక్క ఐపీఎల్ 2024 లో ఆర్సీబీ టీమ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తన 17.5 crores తీసుకున్నా కానీ ఆర్సీబీ టీమ్ కి ఈ సంవత్సరం ఏం మాత్రం న్యాయం చేయలేదని చెప్పుకోవచ్చు. బట్ కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం తన ఫామ్ లో లేడు కాబట్టి కావాలని డ్రాప్ చేస్తున్నారని చెప్పేసి ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. మరి చూడాలి ఇంత క్రంచ్ మ్యాచ్ లో ఆర్సీబీ టీమ్ మ్యాక్స్వెల్ ని డ్రాప్ చేసి ఇంకే ప్లేయర్స్ ని ఆడిస్తుంది. మరి మ్యాక్స్వెల్ కి అయితే థంబ్ ఇంజురీ ఉందని చెప్పేసి అప్డేట్స్ వచ్చాయి. ఆ థంబ్ ఇంజురీని కూడా లెక్క చేయకుండా మ్యాక్స్వెల్ అయితే మ్యాచ్ లోకి దిగుతాడా, ఆర్సీబీ టీమ్ ని ఆదుకుంటాడా కూడా చూడాలి. మరి మ్యాక్స్వెల్ ఎస్ఆర్ఎస్ తో మ్యాచ్ ఆడితే బాగుంటుందా, ఆడకుంటే బాగుంటుందా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.